రేటు, ప్రైవేట్ హాస్పిటల్స్కి మరో రేటు, ఏంటి వ్యత్యాసం ఏంటి? ఇది కరెక్టే అనుకుంటున్నారు అసలు? ఇప్పుడు ఇది భారతదేశంలో ఇప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి వ్యాక్సిన్ విధానానికి ఇది పూర్తి విరుద్ధం. ఇప్పుడు మీకు బీసీజీ వ్యాక్సినేషన్ కానీ పోలియో టీకాలకు కానీ ఇది ఈ రకంగా రాష్ట్రాలు స్వేచ్ఛా మార్కెట్ నుంచి ప్రైవేట్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా నెగోషియేట్ చేసుకోవడం అనే విధానం లేదు. నాకు తెలిసినంత వరకు సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ఉంది. ఒక యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కు అలాగే పాము కాటుకు వేసే వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలు నేరుగా ప్రైవేట్ కంపెనీల నుంచి కొట్టాయి. అందువల్ల ఇది ఎస్టాబ్లిష్డ్ వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ విధానానికి విరుద్ధం మొదటిది. రెండు, ఏప్రిల్ 6న పూనావాలా ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆధార్ పూనావాలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆయన ఏం చెప్పాడు, మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసు 150 రూపీస్కి ఇస్తున్నాం, మేము ఉత్పత్తి చేసిన ధరకే ఇవ్వడం లేదు, లాభానికే ఇస్తున్నాం, మేమే లాభాలను త్యాగం చేయడం లేదు, సూపర్ ప్రాఫిట్స్ మాత్రమే త్యాగం చేస్తున్నాం అన్నాడు. ఇవాళ 150 రూపాయలే లాభమైనప్పుడు ఇవాళ 400 రూపాయలు మేము ప్రభుత్వానికి ఇస్తాము అని ప్రకటించారు. అంటే 266% ఎక్కువ. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకైతే 600కి ఇస్తాము అన్నారు. అంటే 400% ఎక్కువ. ఖచ్చితంగా వ్యాక్సిన్ కనుగొనిన కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాలి అని నేనే చాలా రోజులుగా చెప్తూ వస్తున్నా. కానీ వారికి ఈ సూపర్ ప్రాఫిట్స్, ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసుకోవాలి, విశృంఖల స్వేచ్ఛా మార్కెట్ వ్యాపారం చేసుకోవాలి అనే హక్కు కల్పించడం అనేది ప్రజారోగ్య సూత్రానికి విరుద్ధం. ఇది రెండు. ఇక మూడు, ఒక స్కేర్స్ కమాడిటీ, కొరత ఉన్నటువంటి వస్తువులో స్వేచ్ఛా మార్కెట్ చాలా ప్రమాదకరం. ఏం జరుగుతుందన్న దానికి మీకు ఉదాహరణ, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వము పీపీఈల కొరత, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాష్ట్రాలను నేరుగా ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనుక్కోమని చెప్పింది. అప్పుడు జరిగింది ఏంటంటే పెద్ద ఎత్తున క్యావోస్ జరిగింది. అవసరం లేనివాడు ఆర్థిక స్తోమత ఉంటే ఎక్కువ కొని పెట్టుకున్నాడు, ఆర్థిక స్తోమత లేని పేద రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి. ఆఖరికి అవసరం ఉన్న చోట వెంటిలేటర్లు లేవు, అవసరం లేని చోటకు వెంటిలేటర్లు పోయాయి. సో అమెరికాలో ఇలా జరిగితే ఇండియాలో ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. 4, కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానము, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉండడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజారోగ్యం అనేది కేంద్ర బాధ్యత, రాష్ట్ర బాధ్యత. ఆర్టికల్ ఎంట్రీ 29 ఆఫ్ ద కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా ప్రకారం కేంద్ర రాష్ట్రాల జాబితా. ప్రజారోగ్యం అనేది ప్రధానంగా రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. ఒక వ్యాధి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వ్యాపించడము అనే అంశం మాత్రమే ఉమ్మడి జాబితాలో ఉంటుంది. మరి ఇవాళ వ్యాక్సిన్లలో 50% కేంద్రం కోటా అయింది, మిగతా 50% కూడా రాష్ట్రాల కోటా కాదని. రాష్ట్రాలు ఎవరితో పోటీ పడాలి? ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడాలి. అంటే రాష్ట్రాలేమో ప్రైవేట్ కంపెనీలతో కోటా పోటీ పడాలి, కేంద్రమేమో అష్యూర్డ్ గా 50% కోటా పొందుతాయి. ఇది కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివక్ష చూపడం దేశ ఫెడరల్ రాజ్యాంగానికి విరుద్ధం. ఇక 5వది, కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న 50% వ్యాక్సిన్లను ఎలా ఇస్తుంది? అది డిస్క్రిషన్, వారి విచక్షణ ప్రకారం ఇస్తారట. అంటే అర్థం ఏంటి? రేపు వారికి రాజకీయ అవసరాలు ఉన్న చోట ఎక్కువ వ్యాక్సిన్లు పోతాయి, వారికి రాజకీయ అవసరాలు లేని చోట వ్యాక్సిన్లు రావు. ఎందుకు రావంటానికి ఉదాహరణ, బీహార్ లో ప్రధానమంత్రి మీకు ఎన్ని లక్షల కోట్లు కావాలని వేలం పాడుతాడు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వమంటే ఇవ్వరు. మన కళ్ళ ముందు జరుగుతుంది ఇది. సో అందువల్ల రేపు జరగబోయేది ఏంటి? ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు మనం బడ్జెట్ లో చూసాం, మెట్రో రైలు ఎక్కడ ఇచ్చారు? ఎలక్షన్ ఉన్న తమిళనాడులో ఇచ్చారు, కేరళకి ఇచ్చింది కేంద్ర బడ్జెట్ లో, విశాఖకి ఇలా హైదరాబాద్ కి ఇవ్వలే. రేపు వ్యాక్సిన్లు కూడా ఎన్నికలు ఉన్న చోట, రాజకీయ ప్రయోజనాలు ఉన్న చోట, తమ ప్రభుత్వాలు ఉన్న చోట కేంద్రం పంపించేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక 5, ఇప్పటికే రాష్ట్రాల మధ్య ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న పరిస్థితుల్లోనే వ్యాక్సినేషన్ లో ఈక్వల్ గా రాష్ట్రాలు లేవు. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో 4% జనాభాకే వ్యాక్సిన్లు పడ్డాయి ఇప్పటికీ. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పడ్డాయి. అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల మధ్య వ్యాక్సినేషన్ 4 to 25% గ్యాప్ ఉంది. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లను ప్రొక్యూర్ చేసి
రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడే ఇన్ని తేడాలుంటే రేపు ఏ రకంగా రాష్ట్రాల మధ్య అసమానతలు ఏర్పడతాయి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ దేశంలో ఇవ్వబడిన 12 కోట్ల వ్యాక్సిన్లలో 60% కేవలం 8 రాష్ట్రాల్లోనూ ఇచ్చారు. అంటే దేశ సమైక్యతకు సమగ్రతకు ఇది ముప్పు కాదా? ఇక 6 ప్రైవేట్ కంపెనీలతో రాష్ట్రాలను పోటీ పడమంటున్నారు. రాష్ట్రాలకు గ్యారంటీ లేదు. ఇప్పుడు 400 రూపాయలకు రాష్ట్రాలకు ఇస్తాం, 600 రూపాయలు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామన్నారు. కానీ రాష్ట్రాలకు అష్యూర్డ్ అవైలబిలిటీ లేదు. అంటే మీకు గ్యారంటీ ఇస్తామని లేదు. రేపు ఒక ప్రైవేట్ కంపెనీ రాష్ట్రాలు 400 ఇస్తాము, 600 ప్రైవేట్ వాడు ఇస్తానంటే ప్రైవేట్ వాడికి ఇవ్వకుండా రాష్ట్రాలకు ఇస్తుందా? అంటే రేపు జరగబోయేది ఏంటి? రాష్ట్రాలు కొని ఉచితంగా తమ ప్రజలకు ఇవ్వాలన్నా కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నా రేపు అది వ్యాక్సిన్ అందుబాటులో ఉండదు. 7 అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా ఆర్థిక పరిస్థితులు లేవు. ఇవాళ డబ్బున్న మహారాష్ట్ర వ్యాక్సిన్లకు ఉంటది, డబ్బు లేని మిజోరాం, నాగాలాండ్ చచ్చిపోవాలా ప్రజలు? అంటే ఇది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఇక 8 ప్రైవేట్ కంపెనీలు ఇవాళ ఏం జరుగుతుంది? రేపు కేస్ కమాడిటీ రేపు ఎవరు 1000 రూపాయలు పెట్టుకోండి మొత్తం పెట్టుకుంటాడు, అప్పుడు ప్రజలకు నష్టం జరగదా? అది కూడా చూడండి, 45 సంవత్సరాల పై వాళ్ళకోమో ఉచితమట, 18 నుంచి 45 ఉన్న వాళ్ళకోమో డబ్బు పెట్టుకో అంట. అంటే దేశంలో 60 కోట్ల మంది ఉచితంగా వ్యాక్సినేషన్ ఎలిజిబులే కాదు. ఇది ప్రజల మధ్య వివక్ష చూపడం ఏ రకంగా కరెక్ట్? 9 ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కు వ్యతిరేకం, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 25 కు వ్యతిరేకం, ఫెడరలిజానికి వ్యతిరేకం. ఆఖరికి ఒక పాండమిక్ ప్రజారోగ్యములో వ్యాపారం చేయడం అనేది పూర్తిగా అనైతికం కూడా, అది 10వది. అందువల్ల ఏ రకంగా చూసినా ఈ టీకా విధానం అనైతికము, అశాస్త్రీయము, రాజ్యాంగ విరుద్ధము, పూర్తిగా ప్రజారోగ్యాన్ని నాశనం చేసేటువంటి విధానం. ఎస్ సార్, రైట్. నాగేశ్వర్ గారు, సార్ ఇక్కడ వ్యాక్సినేషన్లో ఒక పాలసీ, దాని రేటు పైన ఒక పాలసీ, అంటే ఈ పాలసీని తీసుకురావడంలో కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తోందని అనుకుంటున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే? పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఆ రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తుంది. దీనిపైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే దేర్ షుడ్ బి అన్ ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటది. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే మీరు ఇప్పుడు కేంద్రము రాష్ట్రానికి వేరు వేరు విధానాలు అనుసరిస్తున్నారు. ఆ అనుసరించేటప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య స్పష్టమైన తేడా ఉండాలి. ఇంకొకటి, ఈ తేడా చూపడం అనేది నీవు ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రజారోగ్యం విషయంలో కేంద్రానికి రాష్ట్రానికి తేడా లేదు. అది కేంద్రానికి రాష్ట్రానికి సమాన బాధ్యత ఉంటది. 2 లక్ష్యం ఏంటి? ప్రజలందరికీ టీకాలు ఇవ్వాలి. సో ఈ లక్ష్యానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? కేంద్రానికి ఒక విధానం, రాష్ట్రానికి ఒక విధానం. సో అందువల్ల ఇది చాలా క్లియర్ గా రాజ్యాంగ విరుద్ధం. ఇంకొక మాట కూడా సుప్రీంకోర్టు తీర్పుల్లో ఏమన్నారంటే, ఒక పాలసీ అనేది capriciously, irrationally and without a determined principle, it constitutes manifest arbitrariness అని చెప్పింది సుప్రీం కోర్టు. అంటే మీరు ఏ పద్ధతి లేకుండా, విధానము లేకుండా, సహేతుకత లేకుండా మీరు ఒక విధానాన్ని చేపడితే అది వివక్ష పూరితమైన విధానంగానే భావించాలి. వివక్ష రాజ్యాంగ విరుద్ధము, ఇది సుప్రీంకోర్టు చెప్పింది. సో అందువల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ల అందుబాటులో ఒక విధానము, వివిధ రాష్ట్రాలకు మధ్య వారి ఆర్థిక స్తోమతని బట్టి, వారి ప్రజారోగ్య అవసరాలను బట్టి కాకుండా వారి ఆర్థిక స్తోమత బట్టి టీకాలు అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రైవేట్ కంపెనీలతో, ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాలి. సో ఇది ఏ రకంగా సహేతుకమైతుంది, ఏ రకమైన విధానం అవుతుంది? అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇక్కడ ఇంకొక విషయం సార్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలకేమో ఇక్కడ 300 రూపాయలకి చేస్తూ, అంటే అక్కడ వ్యాక్సిన్ డోస్ ఇస్తూ, ఇక్కడ 400 రూపాయలు రాష్ట్రాలకని ప్రకటించడం ద్వారా ఈ సంస్థలకి మీరు రేటు ముందుగానే ప్రకటించడానికి కేంద్రం చెప్పడం, వారు ఆ రకమైన రేట్లు ప్రకటించడం, కేంద్రం ఏం పట్టించుకోదా దీన్ని? మీకు ఇంకొకటి కూడా చెప్తాను. అమెరికా లాంటి దేశం పూర్తిగా ఆరోగ్య రంగం ప్రైవేటీకరించిన దేశం, ఆ దేశంలో కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నారు. ఇక మీరు భారతదేశం మొత్తం 85 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తుంది.
ఇందులో చాలా దేశాలకు ఫ్రీగా ఇచ్చింది. అంటే నరేంద్ర మోడీ గారు ఆఫ్రికాలో ఒక దేశంలో ఉన్న ప్రజలకేమో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాడు, ఆదిలాబాద్ లో ఉన్న ప్రజలకేమో వ్యాక్సిన్ కు డబ్బులు కట్టమంటున్నాడు. ఇది దేశభక్తి అవుతుందా? ఈ దేశ ప్రజలకేమో డబ్బులు కట్టాలి, ఇతర దేశాలకు ఉచితంగా ఉంటుందా? చివరకు పాకిస్తాన్ కూడా ఉచితంగా పోతుంది. మీరు ఇండియా మీకు ఐక్యరాజ్య సమితి కార్యక్రమానికి వ్యాక్సిన్లు సప్లై చేస్తుంది. ఐక్యరాజ్య సమితి ద్వారా పాకిస్తాన్ కు పోతుంది, అక్కడ పాకిస్తాన్ ఉచితంగా ఇస్తున్నారు. అంటే భారతదేశ వ్యాక్సిన్లు పాకిస్తాన్ ప్రజలకేమో ఉచితం, భారత ప్రజలకేమో ఎక్కువ ధర కట్టాలా? ఇది అన్యాయం కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. అసలు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా ఇంకా? అందువల్ల ఇది రాష్ట్రాల పైన భారీగా భారం పెడుతుంది. నేను ఒక్కటి అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 35,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్లకు కేటాయించింది. 35,000 కోట్ల కంటే మీరు భారత ప్రజల్లో 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు 18 ఇయర్స్ లోపు వాళ్ళకి ఇవ్వడం లేదు కదా. 18 ఇయర్స్ 35,000 కోట్లతో 150 రూపీస్ గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇప్పటిదాకా సరఫరా అయింది. సో మనము ప్రైవేట్ లో 200 రూపాయలకు నేనే తీసుకున్న అపోలోలో. సో అందువల్ల 150 రూపాయలు అంటే 2 డోసులకు 300 రూపాయలు అవుతుంది. 300 రూపాయలకు మీకు ఎన్ని డోసులు ఇవ్వచ్చు? 35,000 కోట్లతో మీరు ఆఖరికి 105 కోట్ల మందికి ఇవ్వచ్చు. 18 ఏళ్ల పైన 105 కోట్ల మంది లేరు భారతదేశంలో. అవును. అంటే భారత ప్రజలందరికీ ఫిబ్రవరి 1, 2021లో ప్రకటించిన బడ్జెట్ లో కేటాయించిన 35,000 కోట్లతో భారత ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయచ్చు. మరి వాళ్ళ ధరకు మీరు కొనుక్కోమంటున్నారే, మరి ఆ 35,000 కోట్లు ఎక్కడికి పోయాయి? ఆ 35,000 కోట్లు ఏమైనా గల్లంతనయ్యా? చెప్పాలి కదా. కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన 35,000 కోట్లు సరిపోతాయే? 18 ఏళ్ల పైన భారత ప్రజలందరికీ 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వడానికి సరిపోతాయి కదా. అంటే మరి ఎక్కడ నిధులు ఏమైనా మాయమైనాయా? అవును. నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వ్యాక్సిన్ కనుగొన్న కంపెనీలకు ప్రోత్సహించాలి, సహకరించాలి. వారు భవిష్యత్తులో పరిశోధన పైన కేంద్రీకరించడానికి ఉపయోగపడాలి. ఇదే సమయంలో రాష్ట్రాలు కూడా కరోనా కారణంగా ఆర్థికంగా బాగా దెబ్బతిన్న సమయంలో 400 రూపాయలకి డోసులు పెట్టి కొని వ్యాక్సిన్ వేసేటటువంటి పరిస్థితి ఉందా? ఒకటి, పేదవాళ్ళు కూడా 1000 1200 పెట్టి 1500 పెట్టి వ్యాక్సిన్ డోసులు వేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు జరగబోయేది ఏంటంటే రాష్ట్రాలకు 400, ప్రైవేట్ వారికి 600. కానీ రాష్ట్రాలకు గ్యారంటీగా అష్యూర్డ్ గా ఇంత ఇస్తామని ఇక్కడ లేదు ఈ విధానంలో. అంటే రేపు జరగబోయేది ఏంటి? ప్రైవేట్ కంపెనీలు 600 పెట్టి లేదా 1000 పెట్టే సంస్థలకే మొదలు అమ్ముతాయి. తర్వాత రాష్ట్రాలకు గ్యారంటీ సప్లై లేదు. అందువల్ల రాష్ట్రాలు కొని ఉచితంగా ఇవ్వాలన్నా ఇవ్వలేవు. ఒకవేళ ఇచ్చినా కూడా అది భారీగా భారం అవుతుంది రాష్ట్రాలకు. అప్పుడు ఏం జరుగుతుంది? రాష్ట్రాల్లో ఉచిత సరఫరా వ్యవస్థల్లోమో వ్యాక్సిన్లు ఉండవు, ప్రైవేట్ దాంట్లోమో వ్యాక్సిన్లు ఉంటావు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో వ్యాక్సిన్లు ఉన్నాయి, ప్రైవేట్ దాంట్లో వ్యాక్సిన్ లేవు. అందువల్ల ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది. నేను వ్యాక్సిన్ వేసుకున్నాక మా అత్తమ్మని అపోలోకి పంపిస్తే వ్యాక్సిన్ లేదు, కానీ దోమలగూడలో హెల్త్ సెంటర్ పంపిస్తే వ్యాక్సిన్ దొరికింది నాకు. ఇప్పుడు రివర్స్ అవుతుంది. రాబోయే కాలంలో జరిగేది ఏంటంటే ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్లు దొరకవు. ఎందుకంటే వ్యాక్సిన్లు ప్రైవేట్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మవు, ఎక్కువ ధరించేటువంటి ప్రైవేట్ సంస్థలకు అమ్ముతాయి. ప్రైవేట్ సంస్థల్లో వ్యాక్సిన్ దొరుకుతుంది, ప్రజలు భయంతో ఉంటారు. ఇప్పుడు ఎక్కడో వచ్చాడో తొందరగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. అందువల్ల పేదవాడు కూడా 1000, 1500, 2000 ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వేయించుకుంటాడు. ఇది దేశ ప్రజలను దోపిడీ చేయడం కాదా? రైట్. నాగేశ్వర్ గారు, సార్, మే 1 నుంచి 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ల వాళ్ళకి కూడా వ్యాక్సిన్ అంటున్నారు. 1వ తారీఖు నుంచి ఏం జరగబోతుంది ఈ దేశంలో? వ్యాక్సినేషన్ మే 1 నుంచి 18 సంవత్సరాల పైబడ్డ వాళ్ళందరికీ ఇవ్వటానికి చాలినన్ని వ్యాక్సిన్లు లేవు, అనుమానమే లేదు. వ్యాక్సిన్లు లేనప్పుడు ఇంకా దాన్ని హేతుబద్ధంగా పంపిణీ చాలా ముఖ్యం. వ్యాక్సిన్ సప్లై ఫుల్ గా ఉన్నప్పుడు ఏ హేతుబద్ధత లేకపోయినా ఏం కాదు, కానీ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. ఇప్పుడు భారతదేశము ఇప్పటి వరకు 100 జనాభాకు 9 మందికే వ్యాక్సిన్లు ఇచ్చింది. ఇజ్రాయిల్ 100 జనాభాకు 119 మందికి వ్యాక్సిన్లు ఇచ్చింది. అంటే ఒక్కొక్కరికి 2 డోసులు ఇవ్వాలి కనుక
సో అందువల్ల భారతదేశంలో ఇజ్రాయెల్ ఇప్పటికే 65% సార్. వ్యాక్సినేషన్ ఇజ్రాయెల్ 7-8-9% జనాభాకు మాత్రమే సెల్సియస్ అనే దేశం ఎక్కువ టీకాలు మందికి ఉన్నాయి. ఇచ్చింది. 2 డోసులు అయితే ఓన్లీ 1% కి ఉంది. అందువల్ల రేపు అందరికి ఓపెన్ అప్ చేసిన రియాలిటీ ఆడ వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. కానీ ఈ లేనప్పుడే దీన్ని హేతుబద్ధంగా పంపిణీ చేయాలి. ఒకటి. 2, రేపు ఏం జరుగుతుంది అంటే విదేశీ వ్యాక్సిన్లను కూడా అనుమతించాలి. అది మొత్తం బహిరంగ మార్కెట్ లోనే ఉంటుంది. జూన్ నాటికి భారత్ బయోటెక్ 10 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేస్తుంది అని అంటున్నారు. జూన్ నాటికి సీరం ఇన్స్టిట్యూట్ కూడా వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచుతున్నారు. అందువల్ల వ్యాక్సిన్ కంపెనీలు పుష్కలంగా వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసే టైంకు, విదేశీ వ్యాక్సిన్లు ఇండియాలో వచ్చే టైంకు వాళ్ళు బాగా లాభాలు సంపాదించుకోవటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చింది. మీరు గమనించండి. అంటే దేశ విదేశీ వ్యాక్సిన్ కంపెనీలు పుష్కలంగా వ్యాక్సిన్లు తయారు చేసి ఇండియన్ మార్కెట్ లో పెట్టే నాటికి మంచి ధర వాళ్లకు పలికేలా ఉండేలా విధానాన్ని మార్చింది. అంటే భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భారత ప్రజల కొరకు కాకుండా ఈ కంపెనీలకు సూపర్ ప్రాఫిట్లు తెచ్చే పనిలో పడింది. చాలా క్లియర్ అర్థమవుతుంది. ఇంకొకటి, కేంద్రానికి 50% కోటా ఇందులో, కానీ రాష్ట్రాలకు కోటా లేదు. ఇది గమనించాలి మనం. రాష్ట్రాలకు అసలు 0 కోటా. మొత్తం ప్రైవేట్ కంపెనీలు తాము తయారు చేసిన వ్యాక్సిన్లలో 50% కేంద్రానికి ఇవ్వాలి, మిగతా 50% ఓపెన్ మార్కెట్ లో అమ్ముకోవాలి. ఆ ఓపెన్ మార్కెట్ లో రాష్ట్రాలు, ప్రైవేట్ సంస్థలు పోటీ పడి కొనుక్కోవాలి. రాష్ట్రం కొన్నప్పుడు 400 రూపాయలు చెల్లించాలి, ప్రైవేట్ సంస్థ కొన్నప్పుడు 600 చెల్లించాలి. సో ఓపెన్ మార్కెట్ లో రాష్ట్రాలు, ప్రైవేట్ కంపెనీలు పోటీ పడినప్పుడు ఏ ప్రైవేట్ సంస్థ అయినా 400 రూపాయలు ఇచ్చడానికి ఇస్తుందా, 600 రూపాయలు ఇచ్చడానికి ఇస్తుందా వ్యాక్సిన్? రాష్ట్రాలకు కోటానే లేదు కదా ఇక్కడ. అవును. మరి కేంద్రానికి కోటా ఏంటి, రాష్ట్రాలకు కోటా ఎందుకు లేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం. అంటే రేపు జరగబోయే పని ఏంటంటే రాష్ట్రాలు ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు ఈ టీకాలు ఇవ్వడంలో కేంద్రం సక్సెస్ అయింది, రాష్ట్రాలు ఫెయిల్ అయినాయని తిట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వాలపైన దుమ్మెత్తి పోస్తానికి ఈ విధానాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఆ వ్యాక్సిన్ రేటును వాళ్లే ప్రకటించుకోవచ్చు అన్నట్టుగా వదిలేసినట్టుగా కనిపిస్తోందా? రేపు స్పుత్నిక్ వి కూడా వచ్చే అవకాశం ఉంది, త్వరలో దానికి కూడా అనుమతులు ఇవ్వబోతున్నారని అంటున్నారు. రేపు వాళ్ళు వచ్చిన తర్వాత 1000 రూపాయలు, 1500, 2000 చెప్తే ఆ రేట్ అలాగే కంటిన్యూ అవుతుందా? చేయొచ్చు కదా, చెప్పారు కదా క్లియర్ గా. ప్రైస్ సెట్ బై దెమ్ అన్నది పాలసీలో. మీకు ఇంకొకటి కూడా చెప్తాను. నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ అని, దీన్ని కరోనా వచ్చిన మొదట్లోనే కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ టీకాల పైన జాతీయ నిపుణుల బృందం. ఇది ఆగస్టు 2020లో నియమించారు. ఇప్పటికీ 23 సార్లు 29 సార్లు ఇది మీట్ అయింది. ఇప్పటి వరకు నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ అండ్ వ్యాక్సినేషన్ చెప్పింది ఏంటంటే వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ సెంట్రలైజ్ గా జరగాలి, రాష్ట్రాలకు పంపిణీ చేయాలి, దీంట్లో ఓపెన్ మార్కెట్, స్వేచ్ఛా మార్కెట్ ఉండకూడదు అని. ఇప్పటి వరకు జాతీయ నిపుణుల బృందం దీన్ని సవరించలేదు. కానీ ప్రధానమంత్రి నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టి దీన్ని సవరించారు. అంటే మీరు గమనించండి, ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ మంత్రిత్వ శాఖ నిపుణులు చెప్పిన దాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కొట్టిపారేసి అనిల్ అంబానీ తీసుకొచ్చి పెట్టింది. సరిగ్గా ఇప్పుడు కూడా వ్యాక్సిన్ పైన ఉన్న నిపుణుల జాతీయ బృందమేమో ఇంతవరకు ఓపెన్ మార్కెట్ లో వ్యాక్సిన్ అమ్మమని చెప్పలేదు. చెప్పకపోయినా ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు మార్చింది విధానాన్ని? అది కూడా దేశ విదేశీ మా కంపెనీలు వచ్చి భారీగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసే టైంకు ఎందుకు మీరు రేట్లు పెంచిచ్చారు? న్యాయం హేతుబద్ధత చెప్పండి ఇవాళ మీరు. సార్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు రాష్ట్రానికి, కేంద్రానికేమో 150 రూపాయలకు, రాష్ట్రాలకు 400 రూపాయలకు, ప్రైవేట్కేమో 600 రూపాయలకు. ఓకే, రేపు మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నామన్న తర్వాత అందరూ ముందుకు వస్తే అప్పుడు ఈ 400 రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చే 400 రూపాయల రేటు అలాగే ఉంటుందా, లేకపోతే ప్రైవేట్లో ఇచ్చే 600 రూపాయల రేటు అలాగే ఉంటుందా? ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడు రేటు అలాగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఒకటి, ఈ రేట్ ఇది ఫైనల్ గానే చెప్పలేదు. 2, అసలు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే జీవించే హక్కు అందరికీ ఉంటుంది. జీవించే హక్కు అనేది ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులో వివక్ష ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఈ కొత్త విధానం ప్రకారం ఏంటంటే ప్రైవేటు సంస్థలు నేరుగా డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు.
ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది. రెండోది చెర్లపల్లిలో ఒక కుర్చీలు తయారేసే కంపెనీ ఉంటుంది. అవును. ఈ రెండు కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుతాయి. Yes. ఇద్దరు పోయి సీరం ఇన్స్టిట్యూట్ దగ్గర బేరమాడుకుంటారు. ఎవరికి వస్తుందండి? ఎవరికి ఎక్కువ రేటుకి వస్తుంది? ఆ ఎక్కువ రేటు పెట్టే వరకు వస్తుంది ఆటోమేటిక్ కదా. Yes. అధికారికంగానో అనధికారికంగానో అదే జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఒక పెద్ద కంపెనీలో పనిచేసే వారికేమో వ్యాక్సిన్ దొరుకుతుంది, చిన్న కంపెనీలో పనిచేసే వారికో వ్యాక్సిన్ దొరకదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చదివే పిల్లలందరికీ ఆ యూనివర్సిటీ వ్యాక్సిన్ కొని ఇద్దామనుకుంటది. ఉస్మానియా యూనివర్సిటీ కొని ఇద్దామనుకుంటది. ఉస్మానియా యూనివర్సిటీ కెపాసిటీ ఉంటుందా ఆ రేటు పెట్టడానికి? రేపు ఏం జరుగుతుంది? ఎక్కువ రేటు పెట్టే ప్రైవేట్ విశ్వవిద్యాలయ పిల్లలేమో వ్యాక్సినేట్ అవుతారు, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు వ్యాక్సినేట్ కారు. దీన్ని అంగీకరించగలమా? జీవించే హక్కులో వివక్ష ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం కదా. రైట్ టు లైఫ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21 ప్రకారము. సో రైట్ టు వ్యాక్సినేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ కదా. మీకు ఇంకో విచిత్రం చెప్తాను. మొన్న కరోనా టైంలో బ్యాంకుల వడ్డీ పైన మారటోరియం ప్రకటించారు. అయితే బ్యాంకులు ఏం చేస్తాయంటే, ప్రభుత్వం ఏం చేసిందంటే 2 కోట్ల లోపు రుణాల వారికి వడ్డీలో మాఫీ ఉంటుంది, మారటోరియం ఉంటుంది. 2 కోట్ల పైన ఉన్న వారికి మారటోరియం ఉండదు అని ఒక విధానాన్ని తీసుకుంది. ఆ విధానం ఆర్బిట్రరీ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. మీరు 2 కోట్ల కింద తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు, 2 కోట్ల ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఇద్దరూ కరోనాతో కష్టపడుతున్న వారే, మీరు ఎలా వివక్ష చూపుతారు? ఇది మేనిఫెస్ట్ ఆర్బిట్రరీ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ధనికులకు పేదవారికి 2 కోట్ల పైన లోన్ తీసుకున్న వారు, మీరు నేను 2 కోట్ల లోన్ తీసుకోమనం అంటే ధనికులకు పేదలకు కూడా ఆఖరికి లోను పైన వడ్డీ మారటోరియం పైన కూడా తేడా చూపొద్దని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, నీవు ఇవాళ ప్రాణం పైన, జీవితం గురించి, ప్రాణ రక్షణ గురించి వివక్ష చూపడం ఎలా సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది? దీనికన్నా లాజిక్ ఉన్నదా? కాబట్టి నీకు వడ్డీ మాఫీ అంటే లాజిక్ ఉన్నది. డబ్బున్న వారికి మారటోరియం అవసరం లేదు, డబ్బు లేని వారికి మారటోరియం ఇస్తాను అంటే లాజిక్ ఉన్నది. ఆ లాజిక్ కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలే. ఎందుకంటే కరోనా టైంలో అందరూ బాధపడ్డారు, అందరికీ సమానంగా చూడాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి ఇవాళ వ్యాక్సిన్ డబ్బున్న వారికి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు, డబ్బు లేని వాడు కొనుక్కోలేదు. డబ్బున్న రాష్ట్రాలు కొనుక్కోవచ్చు, డబ్బు లేని రాష్ట్రాలు కొనుక్కోకూడదు. రేపేం జరుగుతుంది? ఈ పరిస్థితుల్లో తెలంగాణలో 10,000 మంది పై భారత్ బయోటెక్ ముందు ధర్నా చేస్తారు, తెలంగాణకి అభినంకనే వ్యాక్సిన్ బయటికి పోవాలని. పూణేలో మహారాష్ట్రకు చెందిన ప్రజలు 1,00,000 మంది పోయి సీరం ఇన్స్టిట్యూట్ ముందు ధర్నా చేస్తారు. మీరు ఇప్పుడు మా రాష్ట్రంలో ఉన్నా మాకు తప్ప ఎవరికి అమ్మద్దు అని. ఎలా చేద్దామా దీన్ని? ఇవాళ ఇప్పుడు కేసులు ఎక్కడెక్కువ ఉన్నాయో అక్కడ వ్యాక్సినేషన్ తొందరగా జరగాలి. కేసులు లేని చోట అవసరం లేదు. కానీ ఇవాళ డబ్బు పెట్టగలిగే రాష్ట్రంలో తొందరగా వ్యాక్సినేషన్ అవుతుంది, డబ్బు పెట్టలేని రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జరగదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ హయాంలో జరిగితేనే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉత్తరప్రదేశ్ లో 4% జనాభాకి వ్యాక్సినేట్ అయితే 25% జనాభాకి వ్యాక్సినేట్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వమే నిర్వహిస్తున్న సమయంలోనే ఆయా రాష్ట్రాల కెపాసిటీల తేడా వల్ల 4 to 25% వ్యాక్సినేషన్ జనాభాలో ఎంతమంది వ్యాక్సినేషన్ ఇచ్చినారు అన్న దాంట్లో తేడా ఉంది. రేపు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఈ తేడా భరించలేకుండా పెరగదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి కేంద్రం ఉద్దేశపూర్వకంగా తన బాధ్యత నుంచి తప్పించుకుంటోందా? ఒకవేళ నిజంగా అదే అయితే ఎలాంటి కారణాలు ఉన్నాయనుకుంటున్నారు? కేంద్రము ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాలపైన నెట్టివేస్తోంది, మొదటిది. 2, కేంద్రము ఉద్దేశపూర్వకంగా దేశ విదేశీ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు భారీగా లాభాలు దోచిపెట్టేందుకు విధానాన్ని రూపొందించింది. 2, 3, 50% వ్యాక్సిన్లు తన దగ్గరే పెట్టుకొని తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా, తన ఎన్నికల ప్రయోజనాలకు అనుగుణంగా ఆ వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకే చేస్తోందన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర బడ్జెట్ లో మీకు ఎన్నికలున్న కేరళలో కొచ్చి మెట్రోకు నిధులు ఇచ్చారు, ఎన్నికలున్న చెన్నైలో చెన్నై మెట్రోకు నిధులు ఇచ్చారు, బీజేపీ పాలిస్తున్న కర్ణాటకలో బెంగళూరు మెట్రోకు నిధులు ఇచ్చారు. మరి హైదరాబాద్ మెట్రో విస్తరణ నిధులు ఇవ్వలేదు, విశాఖ మెట్రోకు, విజయవాడ మెట్రో నిధులు ఇవ్వలేదు కదా. అంటే రేపు ఇది వ్యాక్సిన్లలో జరగదా? మెట్రోలో జరిగినప్పుడు అసలు కేంద్రానికి డిస్క్రిప్షన్ ఏంటంటే నాకు అర్థం కాదు. కేంద్రం తన దగ్గర 50% వ్యాక్సిన్లు పెట్టుకుంటుందట,
అది డిస్క్రిప్షన్ ప్రకారం ఇస్తుందట. ఏంటో డిస్క్రిప్షన్, ఇది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఏమైనా డిస్క్రిప్షన్ ఉంటే ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వాలి కదా. అది వదిలేసట కేంద్రం దగ్గర 50% పెట్టుకుంటుందట. ఇక మిగతా రాష్ట్రాలకు మాత్రం అష్యూర్డ్ ఉండదు. మరి కేంద్రానికి 50% ఇచ్చినప్పుడు రాష్ట్రానికి 25% అయినా రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పాలి కదా. లేదు, రాష్ట్రాలకు ఇంత పర్సెంటేజ్ అనేది అష్యూరెన్సే లేదు. అష్యూరెన్స్ ఎవరికి మరి కేంద్రం తలుచుకుంటే ఈ రేట్ల విషయంలో నియంత్రణ ఈజీనేనా సార్ ఇది? సార్ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు ఉంటాయి. ఒకటి, రైట్ టు లైఫ్ ఇస్ ఫండమెంటల్ రైట్. ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఎపిడమిక్ యాక్ట్ అంటే అంటువ్యాధులు వచ్చినప్పుడు ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ధరలు నియంత్రించవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో ఎపిడమిక్ లేకపోయినా డ్రగ్ ప్రైస్ కంట్రోల్స్ ఉన్నాయి కదా. ఇవాళ ఏ ఎపిడమిక్ లేకపోయినా, ఏ డిజాస్టర్ లేకపోయినా మందుల ధరలపైన నియంత్రణ ఆల్రెడీ విధానం ఉంది. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అంటారు. అరే, ఇతర మందులకే ఉన్నప్పుడు కరోనా వ్యాక్సిన్ల పైన డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఉండదా? అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడైనా కరోనా వివక్ష చూపడం లేదు కదా. కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోంది? కరోనా తేడా చూపిందా? అమిత్ షాకి వచ్చింది, రాహుల్ గాంధీకి వచ్చింది, కేసీఆర్ కి వచ్చారు. అంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య కరోనా తేడా చూపడం లేదు కదా. మీరు అన్ని రాష్ట్రాల్లో కరోనా ఉంది కదా, తేడా చూపలేదు కదా. డబ్బున్నోనికి వస్తుంది, డబ్బు లేనోనికి వస్తుంది కదా కరోనా. సో అలాంటప్పుడు కరోనాకోమో వివక్ష లేదు, కేంద్రమేమో వివక్ష చెప్తుందా? కరోనా పైన వ్యాక్సిన్లలోమో వివక్ష. మరి ఈ నియంత్రణ లేకపోతే రేపు ఈ కంపెనీలు దోచుకోవు అని గ్యారెంటీ ఏమైనా ఉంటుందా? సార్, కంపెనీలే కాదు, ఎక్కడైనా ఒక కమాడిటీ స్కేర్స్ ఉంటే, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఒకటి. రెండు, అది దొరకదో అన్న భయం ఉంటే. మూడు, పానిక్ సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ అవుతుంది. మీరు వకీల్ సాబ్ సినిమా టికెట్లే బ్లాక్ మార్కెట్ అయినప్పుడు వ్యాక్సిన్లు కావా? అయ్యాల రెమ్డెసివిర్ ఎందుకు బ్లాక్ మార్కెట్ అవుతుంది? ఆక్సిజన్ సిలిండర్ కొని పెట్టుకుంటలేరా జనం? బ్లాక్ మార్కెట్ ఎందుకు అవుతుంది? ఇవాళ బెడ్లు ఎందుకు దొరకడం లేదు? అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది కదా. ఇది ఎక్కడైనా అది రూల్ అండి. నీకు సప్లై ఎక్కువ డిమాండ్ తక్కువ ఉంటే బ్లాక్ మార్కెట్ కాదు. కానీ డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ, ఇంత ఫియర్ ఉన్నప్పుడు, ఇంత పానిక్ ఉన్నప్పుడు, ఇంత గందరగోళం కావస్తున్నప్పుడు అది ఖచ్చితంగా ధరలు ఇష్టం వచ్చినట్టుగా అవుతాయి. ఇవాళ మీరు టెస్ట్లు చూడండి. ఇవాళ ఒక టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే అసలు 400%, 500% తేడా ఉంటుంది. ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో, మరో డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో. ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్లో మరో హాస్పిటల్లో భయంకరమైన తేడా ఉంటుంది. ఇది ప్రైవేట్ హెల్త్ కేర్ లో మనం కళ్ళ ముందు కనబడుతున్నది కదా. రేపు వ్యాక్సిన్లను ప్రైవేటైజ్ చేస్తే రేపు భయంకరమైన బ్లాక్ మార్కెట్, అవినీతి, కరప్షన్ జరుగుతుంది. మీరు చూడండి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతారు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మరు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనేటప్పుడు మాకు లంచం ఇస్తేనే మీ దగ్గర కొంటామంటే వాళ్ళకి ఇయ్యరు. ఎన్ని గందరగోళాలు జరుగుతాయండి. అరే, ప్రజల జీవితాలతో వ్యాపారం ఏంటండి? ప్రజల జీవితాలతో రాజకీయం ఏంటి? పాండమిక్ తో రాజకీయము, పాండమిక్ తో వ్యాపారం చేస్తారు ఎక్కడైనా. అమెరికా లాంటి దేశంలో చేయడం లేదే. మీకు విచిత్రం అదే. అమెరికా అనుభవం కూడా చెప్తున్నాను కదా. వెంటిలేటర్లు, పీపీఈలు మీరు రాష్ట్రాలు నేరుగా ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనుక్కోమని ట్రంప్ ప్రభుత్వం కరోనా తొలి దశలో ఆదేశిస్తేనే గందరగోళం జరిగిపోయింది. ఇప్పుడు రేపు మరింత గందరగోళం అవుతుంది. మీరు చూడండి, ఇవాళ ఆక్సిజన్ పరిస్థితి ఏంటి ఢిల్లీలో? ఆ ఢిల్లీలో ఆక్సిజన్ లేదు. ఇలా ఆక్సిజన్ లేక తమిళనాడులో చనిపోతున్నారు, మధ్యప్రదేశ్ లో చనిపోతున్నారు, నాసిక్ లో చనిపోతున్నారు. సో ఇది కదా ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్నది కదా. ఇది ఇవాళ రేపు వ్యాక్సిన్లు కూడా సూపర్ ప్రాఫిట్. అవన్ 150 రూపాయలకే లాభం ఉన్నప్పుడు 600 రూపాయలు 400% ప్రాఫిట్ ఏంటండి? 150 ప్రాఫిట్ అని చెప్పి ఏప్రిల్ 6న సీరం ఇన్స్టిట్యూట్ ఆధార్ పునే వాళ్ళ చెప్పాడు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. మీరు కావాలంటే యూట్యూబ్ లో కొట్టి. మరి 400% ప్రాఫిట్ అమ్ముకోవడానికి అధికారం ఇస్తారా? అది అధికారికంగా. అనధికారికంగా అది ఎంత పోతుంది ఎవరికి తెలియదు. ఇది న్యాయమా ఎక్కడైనా? నాగేశ్వర్ గారు, చివరిగా చెప్పండి. ఉత్పత్తి చేసేటటువంటి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలకే, వ్యాపారానికి పూర్తి స్వేచ్ఛను వదిలేస్తే రేపు బ్లాక్ మార్కెటింగ్ అనేది జరుగుతుందా, జరగదా? ఏం జరగబోతుంది? ఇప్పుడు రెమ్డెసివిర్ అనుభవం ఏం చెప్తుంది? అదే జరుగుతుంది. ఇంకా వేరే రకంగా జరుగుతుంది నమ్మకం ఏంటి?
అయితే కేంద్ర ప్రభుత్వం 50% వ్యాక్సిన్లను తమ దగ్గర పెట్టుకుంటోంది కనుక కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కరోనా ఎక్కడ ఉధృతంగా ఉంటే అక్కడికి వ్యాక్సిన్లు పంపుతుంది. ఏ రాష్ట్రానికి అయితే ఆర్థిక స్తోమత లేక ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇది థియరిటికల్లీ కరెక్ట్, ఇలా చేయాలి. కానీ అనుభవం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక లోటు ఉంటే భర్తీ చేసిందా? పసుపు బోర్డు తెలంగాణకి ఇవ్వమని చెప్పి తమిళనాడుకి ఇస్తామని చెప్పలేదా? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పి పుదుచ్చేరికి ఇవ్వలేదా? నేను ఇప్పుడు విశాఖ విజయవాడ మెట్రోలకు నిధులు ఇవ్వకుండా, హైదరాబాద్ మెట్రో నిధులు ఇవ్వకుండా, ఎన్నికలు ఉన్న చెన్నై కొచ్చి మెట్రోలకు తాము అధికారంలో ఉన్న బెంగళూరు మెట్రోకు నిధులు ఇవ్వలేదా? ఇవన్నీ అనుభవం కాదా? సో ఇంకా నేను 100 అనుభవాలు చెప్తాను ఇట్లా. సో ఈ అనుభవాలు ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతున్నది అదే. గిఫ్ట్ సిటీకి ఇచ్చినన్ని రాయితీలు విశాఖలో ఫిన్టెక్ వ్యాలీకి ఇచ్చారా? నాకు చెప్పండి, ఇచ్చారా మీరు? సో అందువల్ల ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవి. ఇప్పుడు గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు, హైదరాబాద్ నుంచి విజయవాడకు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారా? సో ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కదా. అందువల్ల రేపు వ్యాక్సినేషన్ లో కూడా కేంద్రం తన దగ్గర ఉన్న 50% జుడిషియస్ గా అసమానతలు నివారించడానికి వాడితే సంతోషం, అదే జరగాలని అందరం కోరుకుంటున్నాం. జరుగుతుందా అన్నది అనుమానం. ఈశ్వర్ గారు, నాగేశ్వర్ గారు, ప్రజారోగ్యంలో మానవత్వం ఉంటే రాష్ట్రాలు ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడి కొనుక్కోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రాష్ట్రాలకు కోటా లేకుండా కేంద్రానికే 50% కోటా ఇవ్వాల్సిన అవసరం లేదు. 3 డబ్బున్నవాడు ఏ రేట్ అయినా పెట్టుకొని కొనుక్కోండి, డబ్బు లేని వాడికి డబ్బున్నవాడికి తేడా చూపెట్టాల్సిన అవసరం లేదు, అమెరికాలో చూపెట్టడం లేదు. మానవత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మానవత్వం ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటప్పుడు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, వ్యాక్సిన్లు తానే ప్రొక్యూర్ చేసి అవసరాన్ని బట్టి రాష్ట్రాలకు ఇస్తోంది. ఇప్పటి వరకు ఎవరైనా ఆరోపించారా కేంద్రాన్ని? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పైన ఎవరైనా ఆరోపణలు చేశారా? ముందు కూడా అటువంటిదే ప్రైవేట్ కంపెనీలను పోటీ పడి మీరు వ్యాక్సిన్ కొనుక్కోండి అని అన్నప్పుడే కదా మానవత్వానికి వస్తుంది.